బాధితులందరికీ చనిపోయిన వాళ్ళందరికీ 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేయడం, సీరియస్గా ఇంజురీ అయిన వాళ్ళకి 50 లక్షలు ఇవ్వడం, లైట్ ఇంజురీస్ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా 25 లక్షలు ఇవ్వడం, ఈ 3 కేటగిరీస్ కింద అనౌన్స్ చేశాం. ఈరోజే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ చెక్కులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మిగిలిన వాళ్ళు కూడా ఇమీడియట్గా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చాను. అవి కూడా ఇమీడియట్గా ఇస్తాం. అయితే మనం ఆర్థిక సహాయం చేయొచ్చు కానీ కుటుంబాలు తేలేం. ఆ కుటుంబానికి ఎవరైతే ఆధారంగా ఉంటారో, ఎవరైతే ఆ కుటుంబానికి ఒక సెక్యూరిటీగా ఉంటారో వాళ్ళు మనం తేలేం. అది జీవితాంతం తీరని లోటు. ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి కానీ రెండో పక్కన కూడా సేఫ్టీకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ విషయాలు కూడా నేను వచ్చినప్పుడు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫార్మా కంపెనీలు మీరు చూస్తే వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోషన్, దీంతో మొత్తం అక్కడుండే ముందుగానే ఇది ఇన్ఫ్లేమబుల్, అది సరిగా మేనేజ్ చేయకుండా కానీ కారణాలు ఏమైనా కావచ్చు, జస్టిఫికేషన్ ఉండొచ్చు, జస్టిఫికేషన్ లేకపోవచ్చు, కానీ ప్రాపర్ SOP ఫాలో కాలేదనేది క్లారిటీ. ఎవరైనా సరే ప్రాపర్ SOP ఫాలో అయితే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఈరోజు మనం ఇక్కడ చూస్తే టోటల్గా ఇక్కడికి వచ్చినప్పుడు అలా ఈ SEZలోకి వస్తే అచ్యుతాపురంలో 1949 ఎకరాలు ఉంది. ఇక్కడ 95 ప్లాట్లు ఉన్నాయి. 66 ప్లాట్స్లో ఇప్పటికే అలాట్ చేశారు. అందులో 36 వచ్చాయి, 26 పనిచేస్తున్నాయి. ఇది మొత్తం ఇదే కాకుండా ఇంకొక పక్కన కూడా మనకు ఫార్మా ఇంకోటి కూడా ఉంది. ఈ 2 ఫార్మా యూనిట్లు కూడా ఇక్కడనే మనం చూస్తే 280 యూనిట్లు, 208 యూనిట్లు వస్తాయి. బోత్ SEZ, నాన్ SEZ రెండు కలిపి. అలాంటిది ఇది ఇంకా పూర్తిగా ఫుల్ ప్లెడ్జ్లో ఈ సెక్యూరిటీ స్టాండర్డ్స్ కానీ ఇవి కూడా జరగలేదు. ఇప్పుడు ఇంకొక పక్కన చూస్తే లాస్ట్ 5 ఇయర్స్లో 1924 మొత్తం ఇక్కడికి వస్తే దగ్గర 119 ఇన్సిడెంట్లు జరిగాయి. విశాఖపట్నం అందులో 120 మంది చనిపోయారు. 1920లో 4 జరిగాయి, 21లో దగ్గర 3 జరిగాయి, 22లో 4 జరిగాయి, 23లో మళ్ళీ 22లో 20, 4, 21, 3, 22, 4, 23, 5. ఇప్పుడు వచ్చే కొందికి అచ్యుతాపురం ఒకటి, ఇంత మునిపే ఏప్రిల్లో మళ్ళా ఒక ఇన్సిడెంట్ జరిగింది.